1960-80 మధ్య కాలంలో గాయనిగా ఎల్లారేశ్వరి గారు 5 భాషల్లో అనేక పాటలు పాడారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత ఇలా అనేక మంది శృంగార తారలకు సంబంధించిన పాటలను ఎక్కువగా పాడారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. నేను పుట్టి పెరిగింది చెన్నైలోని. నా 8వ ఏట మా ఫాదర్ చనిపోయారు. కోరస్ పాటల ద్వారా వచ్చిన డబ్బుతో మా అమ్మగారు ఇల్లు నడిపేది అని ఆమె తెలిపారు. బాలుగారితో కలిసి చాలా పాటలు పాడాను. బాలుగారు చాలా కష్టపడి పైకొచ్చారు. పెద్దవాళ్లను గౌరవించడం ఆయనకి బాగా తెలుసు. ఎక్కడ కనిపించినా చాలా ఆత్మీయంగా పలకరించేవారు, సరదాగా మాట్లాడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలుగారు బంగారం అంతే. ఆయన లేరనే మాటని నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక లేడీ సింగర్స్తో కలిసి పాడిన పాటలు కూడా ఉన్నాయి. అయితే ఎవరిని మెచ్చుకునేవారు కాదు. ఎవరి పోషణ వారు పాడుకుని వెళ్ళిపోయే వాళ్ళమని చెప్పారు. నా మొదటి పాటకి ఇచ్చిన పారితోషికం 300. ఆ పారితోషికం 1000 రూపాయలు కావడానికి చాలా కాలం పట్టింది. నేను అభిమానించే గాయనిమానంలో వాణి జయరాం గారు ఒకరు. 19 భాషలపై ఆమెకి పట్టు ఉంది. అలాంటి ఆమె హఠాత్తుగా అలా చనిపోతారని ఎవరూ ఊహించలేదు. మనం సాధించినది, సంపాదించినది మరొకరి ఉపయోగపడాలనే స్వభావం నాది. పోతూ పోతూ ఎవరూ తీసుకుపోయేదేమీ లేదు. అందువలనే నేను సంపాదించినది పంచడం జరిగిపోయింది. లైఫ్ హ్యాపీగానే సాగిపోతోందని ఎల్లారేశ్వరి గారు తెలిపారు.